మీరు మార్నింగ్ నుంచి మీరు వర్తమానాలు వింటూనే ఉంటారు. ఇప్పుడు కొద్దిమంది నూతనంగా వచ్చి ఉంటారు కాబట్టి జ్ఞాపకం చేస్తుంటున్నాను. నా పేరు బ్రదర్ అక్మల్ రెడ్డి. నేను నంద్యాలలో గాడ్ సర్వెంట్గా పనిచేస్తూ ఉంటున్నాను, దైవ సేవకునిగా పనిచేస్తూ ఉంటున్నాను. మరి ఒరిజినల్గా మాదైతే కడప జిల్లా, మాది లక్కిరెడ్డిపల్లి అని. అంటే ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే సీఎం గారి పక్క తాలూకా, పాతదిన తాలూకా చెప్పాలి, లేకపోతే పక్క మండలం అని కూడా చెప్పచ్చు. అలాగున మాది అక్కడ. నేను ఒక మరి హైందవ కుటుంబంలో జన్మించాను. భక్తి కలిగినటువంటి ఆ సనాతన కుటుంబంలో మరి నేను జీవించినాను అని చెప్తూ ఉంటున్నాను. ఎందుకంటే చిన్నప్పటి నుంచి దైవభక్తి నాకు అలవడింది. ఎందుకు అలవడింది అని అంటే దానికి ఒక కారణం ఉంది. ఎందుకు కారణం ఉంది అని అంటే నేను దైవభక్తిలో ఉండడానికి అలాంటి పరిస్థితులు నన్ను ఏర్పరిచినాయి. ఎందుకు ఏర్పరిచినాయి అని అంటే మా నాన్న ఒక మాంత్రికుడు. ఆయనకు అనేక రకములైన మంత్రాలు వచ్చేటివి. అయితే మా నాన్నగారికి మొదటి భార్యకి సంతానం లేదు, రెండో భార్యకి మేము సంతానంగా కలిగాము. మా నాన్నగారికి పెద్ద వయసు వచ్చింది, కొంత అనారోగ్యంగా ఉన్న పరిస్థితుల మధ్య మరి నాకు ఆ మంత్రాలన్నీ కూడా నేర్పించాలి అని అనుకున్నారు గ్రామస్తులు. ఎందుకంటే అవి చాలా ప్రయోజనకరమైన మంత్రాలు. ఇప్పుడు నేను అవన్నీ చెప్పడానికి, డీటెయిల్గా చెప్పడానికి సమయం లేదు, అందుకనే చెప్పడం లేదు. చాలా ప్రయోజనకరమైన మంత్రాలు అన్నమాట. అంటే మనుషులకు ప్రయోజనకరమైనవి, జంతువులకు కూడా ప్రయోజనకరమైనటువంటివి. అలాంటి మంత్రాలు ఆయన ఎన్నో నేర్చుకొని ఉన్నాడు. ఆ మంత్రాలన్నీ గ్రామస్తులు అడిగేవాళ్ళు, అయ్యా మాకు నేర్పించండి అంటే ఆయనకి ఇష్టం ఉండేది కాదు. ఎవరికి నేర్పించాలంటే నాకు నేర్పించాలనుకునేవాడు. నాకు నేర్పించాలి అంటే నాకు కొన్ని నిష్టలు ఉండాలి. ఆ నిష్టలో నేను ఉండకపోతే ఆ మంత్రాలు నిలబడవు. ఆ మంత్రశక్తి అది ప్రయోజనకరంగా ఉండదు. ఆ మంత్రశక్తి తప్పిపోతుంది. కాబట్టి చిన్నప్పటి నుంచి నాకు నేర్పించాలనేటువంటి ఉద్దేశమును బట్టి ఆయన నన్ను నిష్టలో పెంచినాడు, చాలా భక్తిగా పెంచినాడు. భక్తి భావములో ఆయన నన్ను పెంచుతూ వచ్చినాడు. అందువలన చిన్నప్పటి నుంచి నేను భక్తి భావములోనే ఉంటూ ఉండినాను. మరి హైందవ సాంప్రదాయ సంబంధమైనటువంటి భక్తి నేను కలిగినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాను. సరే, మరి అలాగూ కొనసాగుతూ వచ్చింది. కొంత వయసు వచ్చిన తరువాత నాకు నేర్పించాలా అని అనుకునేటప్పటికి మా నాన్నగారికి క్యాన్సర్ వ్యాధి వచ్చింది. ఆయన పడకలో ఉన్నాడు. అప్పుడు అందరూ అడిగినారు, అయ్యా నువ్వు ఏదో చెప్తానన్నావు, చెప్పలేకపోయావు, నువ్వు చెప్పు అని అంటే అప్పుడు ఆయన వాళ్ళకు చెప్పేదానికి మనసు లేదేమో నాకు తెలియదు. ఆయన, నా కొడుకు చిన్నవాడు, ఈ మంత్రాలన్నీ చెబితే ఇప్పుడు వాడు తట్టుకునే శక్తి లేదు కాబట్టి చెప్పనన్నాడు. ఆయన చెప్పకుండానే చనిపోయాడు. అంటే ఆయన మంత్రాలు ఎవరికీ చెప్పకుండానే చనిపోయినాడు. సో అలాంటి పరిస్థితి మరి ఉన్నింది. అయితే ఇలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు మరి కొంతకాలము తర్వాత మా కుటుంబంలో చాలా సమస్యలు వచ్చినాయి. అంటే చాలా సమస్యలు. మా నాన్నగారు చనిపోయిన తర్వాత మా కడప జిల్లా అంటే మీకు తెలుసు ఒక రకమైన ఫ్యాక్షన్ ఏరియా కాబట్టి వాటిని బట్టి కొన్ని సమస్యలు గ్రామంలో వచ్చిన కారణాన్ని బట్టి మేమున్న స్థలంలో నుంచి మా ఇల్లు అంతా షిఫ్ట్ చేసి ఇంకో చోట ఇల్లు కట్టుకోవాల్సి వచ్చింది. అక్కడ ఒక క్రైస్తవ కుటుంబం, అంటే వారు కూడా రెడ్డీస్లో నుంచి మరి ప్రభువుని నమ్ముకున్నటువంటి వాళ్ళు. మరి ఆ కుటుంబంకి ఇంటి వెనక వైపున మా ఇల్లు కట్టుకునే పరిస్థితి ఏర్పడింది. అక్కడికి ఒక లూథరన్ పాస్టర్ వారి ఇంటికి వారానికి ఒకసారి వచ్చేవాడు. ఆయన మరి వాళ్ళకి శుక్రవారం దినమున వచ్చి ఒక పాట పాడి తర్వాత కొంత వాక్యాన్ని వాళ్ళతో పంచుకొని వాళ్ళ దగ్గర కొంత కానుక తీసుకొని మళ్ళీ వెళ్ళిపోయేటువంటి వాడు. మా గ్రామానికి ఒక 7 కిలోమీటర్ల దూరం నుంచి ఆయన సైకిల్లో వచ్చి అలాగ చెప్పి వెళ్ళిపోయేటువంటి వాడు. సరే, ఆయన ఒక దినమున నాకు తారసపడ్డాడు. అంటే మా ఆ ఇంటికి వెనుక వైపునే మా ఇల్లు ఉన్న కారణాన్ని బట్టి ఆయన కొంచెం ఎర్లీగా వచ్చినాడు కావచ్చు. ఆ దినము నాకు తారసపడి ఆయన ఒక మాట అన్నాడు. ఏమన్నా అంటే, యేసు ప్రభువుని నమ్ముకోవాలి నువ్వు అని అన్నాడు. అంటే నేనన్నాను, ఎందుకు నమ్ముకోవాలి? మాకున్న దేవుళ్ళు మాకు ఎంతోమంది ఉండారు, నీ కొత్త దేవునితో నాకేం పని అన్నా నేను. అన్నప్పుడు ఆయన అంతటితో ఆగలేదు. ఆయన కొంచెం తొందరపడి మాట్లాడినాడు అని నేను అనిపించింది. అప్పుడు నాకు ఏమన్నా అంటే, నువ్వు యేసు ప్రభువుని నమ్ముకోకపోతే నరకానికి పోతావు అన్నాడు. నాకు అది చాలా కోపం వచ్చింది.
నేను మాకున్న దేవుళ్ళు మాకున్నారు, మేము వాళ్ళని నమ్ముకొని ఉన్నాము. ఈయన ఈ కొత్త దేవునితో మాకేం పని? నమ్ముకోకపోతే నరకానికి పోవని ఎందుకంటే అంటే మేము నమ్ముకున్న వాళ్ళంతా నరకానికి తీసుకొని పోతారా అని నాకు చాలా బాధ కలిగింది, నొప్పి కలిగింది, కోపం వచ్చింది. సరే, అప్పుడు సరే ఎవరింటికి అయితే వాళ్ళు వచ్చినాడో వాళ్ళ ఇంట్లోకి మేము అట్లాగే మాట్లాడుకుంటూ వెళ్తే వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత, నాయన ఎందుకు ఇంత గొడవ, ఎందుకు ఆ పెద్ద ఆయనతోనూ అవసరత పడాల్సిన అక్కర్లేదు, నాకు అప్పటికి 14 సంవత్సరాల వయసు ఉంటుంది, ఆయనకు దాదాపు 60 సంవత్సరాల వయసు ఉంటుంది, ఇంత పెద్ద ఆయనతో నువ్వు గొడవడాల్సిన అవసరం ఏముందిలే, నీకు ఇష్టం ఉంటే నమ్ము, ఇష్టం ఏదో అన్నాడు ఆయన, దాన్ని తేలిగ్గా తీసుకోరాదా అని వాళ్ళు సర్ది చెప్పే ప్రయత్నం చేసినారు. సరే, ఇంక ఆగిపోయింది. దాని తర్వాత వాళ్ళు నేను వద్దామనుకుంటుంటే నాకు చిన్న పుస్తకం ఇచ్చినారు. ఆ పుస్తకం ఇచ్చి, ఈ పుస్తకాన్ని చదివి, ఒకవేళ నీకు ఇష్టం ఉంటే చదువు, ఇష్టం లేదంటే మరుసటి రోజే మాకు తీసుకొచ్చి, లేకపోతే నీకు ఇష్టం ఉంటే మొత్తం చదివిన తర్వాత తీసుకొచ్చి అని చెప్పారు. ఆ పుస్తకం ఏంటంటే ఏది నిజము అనేది పండిత ఫ్రాన్సిస్ గారు రాసినటువంటి పుస్తకము. ఆయన పండిత ఉమామహేశ్వరరావు అని ఒక బ్రాహ్మణుడు, ఆయన యేసుక్రీస్తు వారిని ఎందుకు నమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది అని వేద సారానంతటినీ కూడా ఆ పుస్తకంలో రాస్తూ వాటిని అందులో పొందుపరిచాడనమాట. ఆ పుస్తకాన్ని నాకు ఇచ్చారు వాళ్ళు. నేను ఇంటికి వచ్చిన తర్వాత మెల్లగా ఆ పుస్తకాన్ని చదవడం ఆరంభించాను. నేను మొట్టమొదటి పేజీ అలా తిప్పుతూనే నాకు ఒక శ్లోకం కనపడింది. ఆ శ్లోకము నేనంటే ఇప్పుడు ఏమనుకోవద్దండి, నేను అన్నీ చెప్పలేను, కానీ ఒక 4-5 శ్లోకాలు మాత్రం మీకు జ్ఞాపకం చేస్తాను, ఎందుకంటే ఆ సాక్ష్యానికి అవసరమైనవి మాత్రం గుర్తు చేస్తాను. దాంట్లో ఏముందంటే, సమంత్రిమూర్తయే తుభ్యం ప్రాకృష్టే కేవలమాత్మనే గుణత్రయ విభాగాయ పశ్చాద్భేదముపేయే అనే శ్లోకం ఉంది. ఆ శ్లోకానికి కింద అర్థం కూడా రాసి పెట్టున్నారు. అంటే, ఓ త్రిమూర్తియగు దేవ, సృష్టికి మునుపు నీవు ఆత్మయ్యై ఉన్నావు, త్రిగుణములను పంచిపెట్టుటకు నీవు విభాగింపబడిన ఒక్కగానొక్క దేవుడవు అని దాని భావాన్ని కూడా రాసిపెట్టారు. నేను దాన్ని చదివిన వెంటనే నాకు పరిపరి విధాలైనటువంటి భావాలు రావడం మొదలుపెట్టినాయి. ఎందుకంటే, నీవు ఆత్మస్వరూపి అయినటువంటి వాడవు, నీవు నిరాకారివి, నీకు ఏ ఆకారము లేదు అనేటువంటి ఆ యొక్క భావమంతా కూడా నాలో బయటికి వస్తూ ఉంది. అంటే ఆ చిన్న వయసులోనే మీకు అట్లా వచ్చిందా అని అడగచ్చు, మీకు డౌట్ రావచ్చు. ఎందుకు రావచ్చు అని అంటే, మా నాన్నగారు, నేను పెద్ద మాంత్రికుడు, ఆయన మాంత్రికుడు అని చెప్పాడు కదా, ఆయన ఏం చేసేవాడంటే, మా ఇంట్లో చాలా విగ్రహాలు ఉండేవి, ఎన్ని విగ్రహాలు ఉండేవి, చాలా విగ్రహాలు ఉండేవి. అంటే అనేక దేవస్థానాలకు వెళ్ళినప్పుడల్లా వాళ్ళు తీసుకొచ్చారు, గోడలకు తగిలిచ్చారు. కానీ నాకు ఆ 14 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు ఒక్కరోజు కూడా ఆయన ఊదుగడ్డి తీసుకొని దానికి అలా అనడం కానీ, లేకపోతే దానికి పూజ చేయడం కానీ, దానికి చేతులెత్తి నమస్కారం చేసినట్టు ఒక్క దినం కూడా నేను చూడలే. ఆయన ఎప్పుడూ అలా చేసేటువంటి వాడు కాడు. కానీ ఆయన ఏం చేసేవాడంటే, చాలా నిష్ట కలిగినటువంటి వాడు కదా. మరి అమావాస్య అర్ధరాత్రి ఆ టైంలో ఆయన వెళ్ళి బావిలో ఆ రాత్రంతా గడిపేటువంటి వాడు, చాలా నిష్ట కలిగినటువంటి విషయాలు ఎన్నో చేసేటువంటి వాడు. అయితే ప్రతి దినము పనిచేసేవాడు. పొలం నుంచి వచ్చినటువంటి ఆ రాత్రి ఏ టైం అయినా సరే ఆయన స్నానం చేసి ఇంటి లోపలికి వెళ్ళి చిన్న గూడు ఉండేది, ఆ గూడులో మరి ఆముదము చేత వెలిగించినటువంటి ఒక ఒత్తిని ఆయన మండించి దీపానికి నమస్కారం చేసి బయటకు వచ్చి భోంచేసేవాడు. చాలాసార్లు నేను ఎన్నోసార్లు గమనించినప్పుడు నాతో ఒక మాట అనేవాడు. ఏమన్నాడంటే, ఎప్పుడు కూడా మనం వాటికి నమస్కారం చేయకూడదు, దీపానికి మాత్రమే నమస్కారం చేయాలా, దీపారాధన చేయాలా అనేవాడు. నాకు ఎందుకు ఆ మాట ఆయన చెప్పేవాడో నాకు అర్థమయ్యేది కాదు. ఎందుకంటే చిన్న వయసు కాబట్టి ఏమర్థమయ్యేది కాదు. ఎప్పుడైతే ఈ శ్లోకం చదివినానో నాకు చాలా భావాలు వస్తూ ఉన్నాయి. ఎందుకు మా నాన్న అలాగ చెప్పాడు, ఎందుకు చెప్పాడు అనేటువంటి భావము లోపల ఉంది. కాబట్టి అక్కడ దాంట్లో ఒక అర్థం వస్తూ ఉంది. దేవుడు ఆత్మస్వరూపి, ఆయనకు ఎలాంటి రూపము లేదు, ఎలాంటి ఆకారము లేదు, నిరాకారుడైనటువంటి వాడు. మరి ఆ ఆత్మస్వరూపి అయినటువంటి దేవుడు
మూడు రూపాలుగా ఉన్నట్టుగా అగుపడుతున్నాడు. కానీ ఎందుకంటే ఆయన చేసే మూడు కార్యాలను బట్టి ముగ్గురుగా విభజించబడినట్టుగా కనబడుతున్నాడు. కానీ ఆయన ముగ్గురు కాదు, ఒక్కడే. కాబట్టి దేవుడు ఒక్కడు, ఆయన ఆత్మస్వరూపి, ఆయన మూడు రకాలైన పనులు చేస్తున్నాడు అనేటువంటి ఆ మాట ఆ యొక్క శ్లోకంలో కనబడుతుంది. అంటే ఈ శ్లోకాన్ని ఆ పేజీలో మొట్టమొదటి భాగంలోనే రాస్తూ మహాకవి కాళిదాసు కుమార సంభవము అనేటువంటి యొక్క పుస్తకాన్ని రాస్తూ ఆ దేవునికి నేను అర్పణగా ఇస్తున్నానని ఈ శ్లోకం రాశాడని ఆయన కింద దాన్ని అంతా రాశాడు. సరే, అది అయిపోయింది. అది చదివినప్పుడు నాకు కొంత కలకలం మొదలైంది. అంటే మా ఇంట్లో నేను ఆ విగ్రహ పూజ చేసేటువంటి వాడిని, తర్వాత మరి గుడిలోకి వెళ్ళేవాడిని, భజన చేసేటువంటి వాడిని, గుడిలోకి వెళ్ళేవాడిని, పాటలు పాడేవాడిని, పద్యాలు పాడేవాడిని, చెక్క భజన చేసేవాడిని, ఇవన్నీ చేసేటువంటి వాడిని. కాబట్టి ఎప్పుడైతే ఈ శ్లోకం చదివినానో కొంత లోపల అలజడి మొదలైంది. సరే, మళ్ళీ చదువుదాము అని మళ్ళీ ఓపెన్ చేస్తే ఇంకొక శ్లోకం కనబడింది. ఆ శ్లోకము ఏమిటి అని అంటే మనకందరికీ చాలామందికి తెలిసినటువంటి విషయమే. అది అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మాం అమృతంగమయ అని. అంటే ఆ శ్లోకానికి అర్థం కింద రాసినాడు ఆయన. నేను అసత్యమును, నీవు సత్యము. నేను చీకటిని, నువ్వు వెలుగు. నేను మృతుడను, నాకు మరణముంది, నీకు మరణము లేదు. అయితే నా కోరిక ఉంది, నేను చేరుకోవాలని ఆశ ఉంది, చేరుకునే మార్గాన్ని ప్రసాదించు ఓ దేవా అని ఒక మహర్షి ప్రార్థన చేస్తూ ఉన్నాడు అనమాట. అంటే తపస్సు చేస్తూ ఉన్నాడు. మనం ప్రార్థన అంటాము, వాళ్ళు తపస్సు అంటారు. సరే, తపస్సు చేస్తూ ఉన్నాడు అనమాట. ఆయన 1000 సంవత్సరాలు చేశాడట. 1000 సంవత్సరాలు తపస్సు చేసి అలా అడుగుతున్నాడంట. సరే, ఏమిటి ఆయన బాధ ఏంటంటే, నేను అసత్యాన్ని, నీవు సత్యం. అంటే దేవునితో చెప్తున్నాడు అనమాట. నేను అసత్యాన్ని, నీవు సత్యము. నేను చీకటిని, నీవు వెలుగు. నేను మరణము ప్రాప్తిస్తుంది, నీకు మరణం అనేటువంటిదే లేదు. అయితే నా ఆశ ఏంటంటే నిన్ను చేరుకోవాలి. చేరుకునే దానికి నాకు మార్గం తెలియచేయి అని. అంటే సత్యము అసత్యము అనేటువంటిది ఎన్నటికీ కలవదు, కలిసేటువంటి అవకాశం లేదు. వాళ్ళు అవి రెండు ఒక చోట కలిసి ఉండలేవు. అవి సమాంతర రైలు పట్టాల లాంటివే, కానీ అవి ఎప్పటికీ కలవలేనటువంటివి, కలిసేదానికి అవకాశమే లేదు. కాబట్టి మరి రెండోది ఏంటంటే, నేను చీకటిని, నువ్వు వెలుగు అన్నాడు. చీకటి వెలుగు ఎప్పటికీ కలిసేటువంటి అవకాశము లేనే లేదు. చీకటి ఉంటే మరి. మూడోది ఏంటంటే, నేను మృతుడను, నాకు మరణము సంభవిస్తుంది, నీకు మరణము లేదు. మరణము సంభవించినటువంటి వాడు, మరణము సంభవించని వాడు, అంటే బ్రతికి ఉన్నవాడు, ఇద్దరు ఒక చోట కలిసి మరి ఉండేదానికి అవకాశం లేనే లేదు. మరి అయితే నాకు దారి చూపించు అని అడుగుతా ఉన్నాడు. అంటే దేవుడు సత్యమట, దేవుడు వెలుగట, దేవుడు మరణము లేనివాడట, మానవుడేమో మరి అసత్యమట, మానవుడేమో చీకటాట, మానవుడేమో మరణము కలిగినటువంటి వాడట. ఈ మానవుడు వెళ్ళి దేవుని కలుసుకోవడానికి మార్గం కావాలి. ఎక్కడుంది మార్గము? సో ఈ ప్రశ్న నాకు ఆ యొక్క శ్లోకం చదివిన తర్వాత ఎక్కడుంది అని నేను చదువుకుంటూ వస్తుంటే మరొక శ్లోకం నాకు సర్వలోక పాప పరిహారో రక్త ప్రోక్షణం ఆవశ్యకం తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగమని. సర్వపాప పరిహారో రక్త ప్రోక్షణం ఆవశ్యకం తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగమని. తర్వాత శ్లోకము చదువుకుంటూ వస్తుంటే కనబడుతుంది. అంటే అంటే రక్తము చిందించబడాలి. ఆ రక్తము పరమాత్ముడైనటువంటి దేవుని యొక్క రక్తమై ఉండాలి. అది కూడా పుణ్యంగా. ఆ రక్తము ద్వారానే మానవునికి పాప పరిహారం జరుగుతుంది,
పాపపరిహారం జరిగినటువంటి మానవునికి మాత్రమే మోక్షం ఉంది అని ఆయన కింద వ్రాస్తూ వచ్చినాడు. ఇది కూడా నేను చదువుతూ వచ్చిన అంటే ఈ యొక్క ఇది చదివిన తర్వాత నాకు ఒక విషయం గుర్తు వచ్చేదనమాట. అంటే పాపము ద్వారా మరి పరిహారం జరుగుతుంది, అంటే పాప పరిహారం జరుగుతుంది అని, అంటే రక్తము ద్వారా పాప పరిహారం జరుగుతుంది. ఈ విషయము ఎందుకు గుర్తొచ్చింది, దాని విషయమైనటువంటి ఒక ఆలోచన ఎందుకు వచ్చిందంటే, మాది ఒక చిన్న కుగ్రామము, ఆ తాలూకాకి దగ్గరలో పెద్ద కుటుంబం అన్నమాట. అంటే ఆ గ్రామంలో ఉండేటువంటి వాళ్ళల్లో ఆస్తి ఎక్కువ కలిగిన వాళ్ళల్లో మేము కూడా ఒకరం. కాబట్టి ఒక చెరువు కింద ఉండేటువంటి ఆస్తిలో ఎక్కువ భాగం మాది. కాబట్టి మా నాన్న ఆ యొక్క చెరువు నిండినప్పుడల్లా ఒక పని చేసేటువంటి వాడు. ఏం చేసేవాడు అని అంటే, ఒక పొట్టేలను తీసుకొని దాన్ని డబ్బులు కొట్టుకుంటూ మరి దానికి వేపాకు కట్టి, మెడ నుంచి తోక వరకు వేపాకు కట్టి దాన్ని డబ్బులు కట్టుకుంటూ వెళ్ళి ఆ చెరువు గట్టు మీద దాన్ని నరికి దాని తలను మొండాల్సిన పని ఏంటంటే, చిన్న వయసు నాది, నాకు 13-14 ఇయర్స్ ఉంటాయి. నేను చేయాల్సిన పని ఏంది అని అంటే, ఒక పని చేయాలి. ఏం పని చేయాలంటే, ఆ నిండుగా నిండినటువంటి ఆ చెరువులో నుంచి ఒక రాగి చెంబుతో నీళ్లు తీసుకొని రావాలి. నేను వెళ్ళి తీసుకొని వచ్చి, నేను ఆ యొక్క తెగిపోయినటువంటి తల ఇట్లా ఎదురుగా పెట్టి ఉంటారనమాట మొండానికి. ఆ పెట్టినటువంటి ఆ తలకి ముక్కుల మీద నీళ్లు పోయాలి. ముక్కుల మీద నీళ్లు పోసినప్పుడు అది ఆ యొక్క మూతి పైకి కిందికి ఇట్లా అన్నట్టుగా అంటుంది. అప్పుడు వాళ్ళు చాలా పలికింది తల్లి అని ఎగురుతారు. ఎగిరి దాని చుట్టూ ఎగిరి డబ్బులు కొట్టి ఇంకా హంగామా చేసి చివరికి ఇంకా ఆ రక్తం అంతా ఆ వేపాకుతో కలిపి దాన్ని ఒక్కొక్క చిన్న అంత బుట్టలో ప్రతి ఒక్కరికి ఇచ్చి, ఆ చెరువు కింద ఉండేటువంటి వాళ్ళకందరికీ ఇచ్చి, దాన్ని పొలి అని తీసిపోయి మీ పొలాల్లో వేయండి, మీ తర్వాత మీ బావుల్లో వేయండి, అక్కడ వేయండి, ఇక్కడ వేయండి, ఇదంతా ఎక్కడ వేస్తే అని అప్పుడు మా నాన్న ఎందుకు ఇదంతా వేయాలా అని మా నాన్న అడిగేవాడిని. నేను అడిగితే ఆయన అనేవాడు, ఈ పోలి అనే దాంట్లో ఈ రక్తం ఉంది, ఈ రక్తం ఉండేటువంటిది మనము చేసినాం కదా, ఇది ఎక్కడ వేస్తే అక్కడ పీడ విరగడైపోతుంది, అక్కడ చీడపోతుంది, మనకు మంచి పంటలు వస్తాయి, దేవుడు మేలు చేస్తాడు అనేవాడు. నాకు ఏ విషయాలన్నీ కూడా ఏం అర్థమయ్యేటివి కావు. అంటే రక్తము ద్వారా పీడ విరగడవుతుంది, రక్తము ద్వారా చీడపోతుంది, రక్తము ద్వారా మరి ఏదైనా మేలు జరుగుతుంది అనే విషయం నాకు అర్థమైంది. సో ఇప్పుడు ఈ శ్లోకం చదివిన తర్వాత నాలో ఇంకా కొంత సందిగ్ధత ఏర్పడడం మొదలుపెట్టింది. ఇవన్నీ పరిస్థితులు ఏర్పడుతూ ఉంటున్నాయి. మళ్ళీ ముందుకు వెళ్ళాను, ఇంకో శ్లోకం చదవడం మొదలుపెట్టాను. శ్లోకం చదువుతుంటే దాంట్లో ఇంకోటి ఉంది, ప్రజాపతిర్దేవేభ్య ఆత్మానం యజ్ఞం కృత్వా ప్రాయచిత్. అంటే ప్రజాపతి అయినటువంటి దేవుడు, అంటే రాజు అయినటువంటి దేవుడు, పరిపాలకుడు అయినటువంటి దేవుడు తన్ను తానే, ప్రజాపతిర్దేవేభ్య దేవుడైనటువంటి ఆ రాజు ఆత్మానం తనంతట తానుగా ఆత్మానం యజ్ఞము కృత్వా ప్రాయచిత్. యజ్ఞమైపోతే మానవుని యొక్క పాపానికి ప్రాయచిత్తము కలుగుతుంది అని జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. కాబట్టి ఈ మాట చెప్పినప్పటికీ నాకు అప్పటికి దశావతారాలు తెలుసు. ఈ దశావతారాల గురించి మా నాన్న నాకు చాలా చెప్పేటువంటి వాడు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి చిన్న బాల శిక్ష, పెద్ద బాల శిక్ష, తర్వాత ఈ యొక్క వేమన పద్యాలు, సుమతి పద్యాలు, తర్వాత ఇలాంటి ఇవన్నీ కూడా నాకు చెప్పేవాడు. స్కూల్లో చెప్పినా చెప్పకపోయినా మా నాన్న నేర్పించేవాడు నాకు. దీన్ని బట్టి నాకు అర్థమైపోయింది. ఏమర్థమైపోయింది అని అంటే, మరి ఈ దశావతారాల్లో ఏ అవతారము కూడా మరి ఇలాగూ తనంతకు తానుగా రక్తము చిందించడం ద్వారా పాప పరిహారం జరిగేటువంటి యొక్క అవకాశం లేదు కదా అని ఆలోచించడం మొదలుపెట్టాను. ఇవన్నీ నన్ను ఒక కన్ఫ్యూషన్ స్టేట్లోకి తీసుకొని వెళ్ళాయి. అంటే అంతకుముందు ప్రతి సాయంకాలం అయ్యేటప్పటికీ మా ఊరి మధ్యలో ఉండేటువంటి రామాలయం దగ్గరికి వెళ్ళేవాడిని, భక్తిగా పాటలు పాడేవాడిని, తర్వాత భక్తిగా మరి ఎన్నో పద్యాలు పాడేటువంటి వాడిని, చక్కభజన చేసేటువంటి వాడిని, వాళ్ళతో కలిసి ఎన్నో చేస్తూ ఉండేటువంటి వాడిని. ఎప్పుడైతే ఇవి జరిగినాయో నేను అక్కడికి వెళ్ళడంలే. తర్వాత
ఈ వైపు నాకు అర్థం కావడం లేదు, ఆ వైపు నాకు అర్థం కాలేదు, సందిగ్ధంలో నేను ఉండిపోతూ వచ్చినాను. సరే, ఏమి ఇంకా చదువుతుంటే, ఇంకా ఎన్నో విషయాలు చదువుతుంటే ఇంకా ఇదంతా కన్ఫ్యూషన్గా ఉంది. నేను ఇప్పుడు అనుకున్నాను, ఏం చేశానంటే ఇంక వద్దులే అనుకొని ఈ పుస్తకాన్ని తీసిపోయి వాళ్ళకి ఇచ్చేద్దాం అనుకొని ఆ పుస్తకం తీసిపోయి వాళ్ళకి ఇవ్వడానికి పోయినాను. ఇవ్వడానికి పోతే వాళ్ళు అడిగారు, ఎందుకు చదివావా అని అడిగారు. చదివినాను అన్నాను. చదివితే మరి ఏమర్థమైంది అన్నారు. అంటే నేను అన్నాను, నాకేదో కన్ఫ్యూషన్గా ఉంది, ఒకటి మాత్రం నాకు అర్థమైంది అన్నాను. ఏమర్థమైంది అన్న, నేను ఇంతవరకు దేవుళ్ళని ఎవరిని భావిస్తున్నానో వాళ్ళు కాదని మాత్రం నాకు అర్థమైంది అన్నాను. అప్పుడు ఎందుకంటే నాకైతే ఏం తెలియదు, వాళ్ళకి చాలా సంతోషం అనిపించింది కావచ్చు. వెంటనే శుక్రవారం రోజు పాస్టర్ గారు వచ్చారు. పాస్టర్ గారితో వాళ్ళు ఆ ఇంటి వాళ్ళు మాట్లాడారు. ఆదివారం అయ్యేటప్పటికి నన్ను కూడా సిద్ధపరిచినారు. తీసుకొని మా ఊరికి 7 కిలోమీటర్ల దూరంలో ఉండేటువంటి మండల్ హెడ్ క్వార్టర్కి తీసుకెళ్లారు. అక్కడ ఒక లూథరన్ చర్చి ఉంది. లూథరన్ చర్చిలో ఇంత టేబుల్ ఉంది. ఆ టేబుల్ మీద చిన్న అంత పాత్రలో నీళ్లు ఉన్నాయి. ఆ పాత్రలో ఉన్నటువంటి నీళ్లను 3 సార్లు నా మీద చల్లేశాడు పాస్టర్ గారు. చల్లేసేసేసి, ఈ రోజు నుంచి నువ్వు క్రైస్తవుడివి, నీ పేరు మార్చేశాం, ఈ రోజు నుంచి నువ్వు పాల్ రెడ్డి అనేశాడు. అంతే, అయిపోయింది. అది నా క్రైస్తవ జీవితం. నన్ను క్రైస్తవుని చేసేశారు వాళ్ళు. సో అలాగూ మొట్టమొదటిసారిగా నన్ను క్రైస్తవుని అని అనిపించి నా చేతికి ఒక బైబిల్ చేతికి ఇచ్చినారు. బైబిల్ చేతికి ఇచ్చి, నువ్వు దీన్ని చదువుకోవాలి అని అన్నారు. సరే, నాకేమో తెలియదు, ఏం తెలియదు, బైబిల్లో ఉన్న ఏముందో తెలియదు, యేసుప్రభుని గురించిన విషయాలు నాకేమీ తెలియదు, ఏం తెలియదు. నాకు తెలిసినంత మట్టుకే. సరే, ఈలోపు నాకు 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చింది. 10th క్లాస్లో నేను స్కూల్ ఫస్ట్ వచ్చాను. ఫుల్ బైబిల్ ఇచ్చి వాళ్ళు చెప్పారు. ఏం చెప్పారంటే, తిరుపతి ఈస్ట్లో ఒక లూథరన్ చర్చి ఉంది, నువ్వు అక్కడికే వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళకూడదు. నువ్వు అక్కడికి వెళ్ళి నువ్వు అక్కడే వేరే ఎక్కడికి వెళ్ళకూడదు అని చెప్పి నాకు అప్పగిచ్చి పంపించినారు. నేను అలాగూ తిరుపతిలో ఇంటర్మీడియట్ చదువుకోవడానికి వెళ్ళాను. ఇంటర్మీడియట్ 2 సంవత్సరాలు అదే లూథరన్ చర్చికి వెళ్ళాను. డిగ్రీ 3 సంవత్సరాలు అదే చర్చికి వెళ్ళాను. 5 సంవత్సరాల పాటు నేను ఆ బైబిల్ చేతపట్టుకొని ఆ లూథరన్ చర్చికి ఆదివారం వెళ్తాను. అది ఆరాధన సమయం ఉంటుంది. అది 7 గంటలకు ఎప్పుడో ఆరంభమవుతుంది, 9:30 10 కల్లా అయిపోతుంది. అయిపోయిన వెంటనే తీసుకొస్తాను, ఆ గూట్లాడ పడేస్తాను, దాన్ని పారేసేసి మళ్ళీ ఇంకా నా పని నాదే అనమాట. అంటే అర్థం ఏంటి? ఆ యవన కాలంలో చేయాల్సినటువంటి అన్ని దురాగతాలు చేయడం అనమాట. ఆ రూమ్లో కూర్చొని పేకాట ఆడుకోవడము, రూమ్లో కూర్చొని అన్ని రకాల చెడు సిగరెట్లు తాగడము, లేకపోతే వాళ్ళతో ఫ్రెండ్షిప్లో ఎన్నో పనికిమాలిన పనులన్నీ చేయడము, మళ్ళీ ఆదివారం అవుతానే స్నానం చేయడము, ఆ చేత పట్టుకోవడము, చర్చికి పోవడము, రావడము. ఇట్లా 5 సంవత్సరాలు గడిచిపోయింది. 5 సంవత్సరాలు గడిచిపోయింది కానీ నా జీవితంలో ఎలాంటి మార్పు లేదు. నాకేమీ తెలియదు, బైబిల్ గురించినటువంటి విషయాలు కూడా ఏం పెద్దగా తెలియవు. వాళ్ళు కూడా పెద్దగా వాక్యమేమి ఆ చర్చిలో చెప్పేదేమీ లేదు. కాబట్టి నాలో ఏ విధమైనటువంటి మార్పు కానీ ఏమి లేదు. సరే, ఇట్లాగుండగా మా సొంత గ్రామంలో చర్చి కట్టాలి అనేటువంటి ఒక తలంపు మా ఇంటి ముందున్నటువంటి వాళ్ళకి వచ్చింది. అప్పుడు వాళ్ళు అడిగారు, ఏమడిగారంటే, ఊరు చుట్టుపక్కల ఉండేటువంటి పొలాలన్నీ మావే. వాళ్ళు అడిగారు, మీ పొలంలో చర్చి కడదామా అని అడిగారు. సరే, మంచిది, కట్టండి అని చెప్పినాం. చర్చి కట్టారు. ఆ చర్చి డెడికేషన్ జరుగుతుంది. దానికి నన్ను కూడా ఇన్వైట్ చేశారు. నేనే వెళ్ళాను. వెళ్తే అక్కడికి ఒక డెడికేట్ చేయడానికి మా బంధువుల్లో ఒక ఆయన వచ్చాడు. వచ్చి దేవునికి మందిరం డెడికేషన్ అయిపోయింది. అయిపోయిన తర్వాత సాయంకాలం ఇద్దరం ఒంటరిగా ఉంటే ఆయన ఒక ప్రశ్న అడిగినాడు. ఏమడిగాడంటే, బైబిల్ నువ్వు చర్చికి వెళ్తున్నావా అని అడిగాడు. అవును, వెళ్తున్నానని. ఎన్నేండ్ల నుంచి వెళ్తున్నావు అంటే 5 ఏండ్ల నుంచి వెళ్తుంటున్నాను అన్నాను. ఆయన అడిగాడు, బైబిల్లో ఏమన్నా నీకు డౌట్లు ఉంటే ఈరోజు నా దగ్గర క్లియర్ చేసుకోవచ్చు, నువ్వేమన్నా ఉంటే నన్ను అడుగు అన్నాడు. నేను అప్పుడు అన్నాను, ఒక్క డౌట్ కూడా నాకు లేదన్నాను. సో దాంతో ఆయనకి డౌట్ వచ్చింది. ఏం డౌట్ వచ్చిందంటే, నీకు బైబిల్ పూర్తిగా తెలియకుండా ఉండాలి, లేకపోతే అంతా తెలిసని ఉండాలి. కాబట్టి ఇంకేది, బైబిల్లో డౌట్ లేదంటే అర్థం అంతే కదా. ఏమీ తెలియకపోయినా డౌట్లు ఉండవు, అంతా తెలిసినా డౌట్లు ఉండవు. సరే, అప్పుడు ఆయనకు అర్థమైపోయింది. అప్పుడు ఆయన వెంటనే చెప్పాడు, చూడు, నువ్వు వెళ్ళేటువంటి స్థలం సరైన స్థలం కాదు,
నీకు తిరుపతిలో నేను ఒక ఫ్రెండ్ని పరిచయం చేస్తాను, నువ్వు వెళ్ళి అతనికి నా పేరు చెప్పి ఈ ఉత్తరం ఇచ్చి నువ్వు ఆయనతో పరిచయం చేసుకొని ఆయన దగ్గర ఎక్కడికి వెళ్తాడో నువ్వు అక్కడికి వెళ్ళు అన్నాడు. సో నేను అలాగున మొట్టమొదటిసారిగా 1979 సంవత్సరం జనవరి నెల మొదటి వారంలో నేను హెబ్రోన్ సహవాసానికి మొట్టమొదటిసారి వెళ్ళాను. అప్పటి వరకు నాకు హెబ్రోన్ సహవాసం ఉందని కానీ, లేకపోతే వాళ్ళ అక్కడ విశ్వాసులు అనే వాళ్ళు ఉంటారని కానీ, చర్చిలు ఉంటాయని 5 ఏళ్ళు తిరుపతిలో ఉన్నా కానీ హెబ్రోన్ చర్చిని చూడలేదు నేను. నా పని ఏంది, వాళ్ళు నాకేం చెప్పారు, ఈ బైబిల్ తీసుకోవాలా, లూథరన్ చర్చికి వెళ్ళాలా, అంతే. నువ్వు ఎక్కడ పోకూడదు, మళ్ళీ పోతే ఒట్టు. సో అలాగున నేను అలాగే వెళ్ళిపోయాను. అట్లా జరిగిపోయింది. సరే, నేను మొట్టమొదటిసారి వెళ్ళాను. మేము వెళ్ళేప్పటికీ నేను వెళ్ళడము, ఆయన రూమ్కి వెళ్ళడము, ఆయన సిద్ధపడము, మేమంతా వెళ్ళేటప్పటికీ ఆలస్యమైంది. అంటే పాటలు అయిపోయినాయి, ఆరాధన వర్తమానం అయిపోయింది. ఆ తర్వాత ప్రజలు ఆరాధిస్తూ ఉన్నారు, అంటే విశ్వాసులు ఆరాధిస్తూ ఉన్నారు. ఇవన్నీ చూసేటప్పటికీ ఆయన నన్ను పిలుచుకుపోయినటువంటి ఆయన సీనియర్ కదా, ఆయన ఏం చేశాడంటే ఆయనకి కొంత అంటే సిగ్గు అనిపించింది, అంటే ఇన్సల్ట్ అనిపించింది అనమాట. దైవసేవకుడు చూస్తూ ఉన్నాడు, ఆయన నన్ను చూస్తే ఆయన ఫీల్ అవుతాడు, ఈ టైంలో నన్ను వచ్చేది అని అంటాడు అని అనుకొని వెంటనే ఆయన ఒక పని చేశాడు. ఏం పని చేశాడంటే నన్ను ఆ గేట్ కాడికి వస్తాను నన్ను వదిలేశాడు. ఆయన వెళ్ళిపోయి ఎక్కడో కూర్చున్నాడు. నాకు అర్థం కాలేదు, నేను ఎక్కడ కూర్చోవాలి, నాకేం తెలుసు, మొదటిసారి పోయినా కదా. అందుకని నేనేం లేనన్నా వెళ్ళి ఆ మూలకెళ్ళి ఆ గోడ కానుకొని కూర్చొని ఇట్లా కూర్చొని ఆ బైబిల్ ముందేసుకొని అందరినీ చూస్తూ ఉన్నాను అనమాట. అంటే నా కళ్ళు మూసుకోవాలని తెలియదు, మరి ఆరాధించాలని తెలియదు, అందరినీ చూస్తూ ఉన్నాను అనమాట. వాళ్ళు అలాగే తల వంచుకొని మరి ఆరాధిస్తూ ఉన్నారు. అర్ధగంట అయిపోయింది, తర్వాత 3/4 గంట అయిపోయింది, గంట అయిపోతుంది ఇంచుమించు. ఒక్కరు కూడా తల ఎత్తి చూడడంలే. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే ఆ లూథరన్ చర్చికి వెళ్ళేవాని కదా, జరిగేది గంటన్నరలో 4 సార్లు బయటికి పోతారు, 4 సార్లు లోపలికి వస్తారు. మరి ఒక్కరు కూడా మందిరంలో ఒకసారి ఉండరు, ఎటు తిరుగుతూ ఉంటారు. ఇదేంటి ఇది, అసలు నాకు అర్థం కాని పరిస్థితి. ఇంతగా మరి వాళ్ళు అస్సలు తల వంచుకొని లేకుండానే ఉన్నారే అని నాకు డౌట్ వచ్చి వెంటనే సరే ఏమో చూద్దాంలే అని అనుకున్నా నేను. తర్వాత ఆ రోజు వర్తమానమైంది, అంటే ఆరాధన వర్తమానం అయిపోయింది కదా, మేము పోయేటప్పటికి బల వర్తమానం అయింది. ఆ మాటల్లో దేవుడు నాతో మాట్లాడడం ఆరంభించినాడు. నేను చాలా కలవరంగా ఉంటా ఉన్నాను. ఏమిటి అనంటే ప్రభు ఆ దినంలో ఆయన మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు. అంటే ప్రసంగి గ్రంథంలో నుంచి ఒక మాట జ్ఞాపకం చేశాడు ఆ దైవజనుడు, ఆ దైవ సేవకుడు. ఆ యొక్క దినమున మాట్లాడిన మాట ఏంటంటే, యవనుడా నీ యవనమందు సంతోషపడము, నీ యవన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనేమో, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకముంచుకోనము అని 11:9 చదివి యవనస్తులైన వారిని గురించే మాట్లాడుతూ ఉన్నాడు. నాకు అర్థం కాలేదు, ఏంది నేను వచ్చినానికి ఎందుకు ఎట్లా అర్థమైంది, నన్ను గురించి అంత చెప్తుంటున్నాడు అని నాకు చాలా సందేహం అయిపోయి అలా ఆయన చూస్తూ ఉన్నాను. ఇంటికి వచ్చాను, రూమ్కి వచ్చాను. అప్పటికి నేను పీజీ ఫస్ట్ ఇయర్లో ఉన్నాను. నాకు చాలా ఇదిగా ఉంది, ఎన్నో కన్ఫ్యూషన్లో ఉన్నాను. మరి ఏంటి, మరి నేను ఇంతకాలం చర్చికి వెళ్ళాను, ఈ మాటలన్నీ వింటుంటే నా పాపాన్ని బట్టి నేను నరకానికి వెళ్తానా, నేను నరకానికి వెళ్ళేటకంటే నీ ఇంతకాలం బైబిల్ చెప్పట్టుకొని ఎందుకు వెళ్ళాలి అనే విషయాలు నేను అట్లా సందేహంలో ఉండిపోతూ వచ్చిన. మళ్ళీ మరుసటి వారం వెళ్తే దేవునికి వాక్యం స్పష్టంగా నాతోనే మాట్లాడుతూ ఉంది. ఇక తట్టుకోలేకపోయాను. రెండో వారమున మరి అంటే 1979 సంవత్సరము జనవరి నెల 17వ తారీఖున ఎస్వి యూనివర్సిటీలో సి బ్లాక్లో రూమ్ నంబర్ 13లో మధ్యాహ్నం 12 గంటలకి నాకు ఇవ్వబడినటువంటి ఆ రూమ్లో నాకు ఇచ్చినటువంటి కాట్కి మోకరించి, యేసుప్రభువా నేను పాపిని, నా పాపాన్ని బట్టి నేను నరకానికి వెళ్ళాలి, నన్ను క్షమించు, నన్ను నీ బిడ్డగా చేసుకో అని
ఒకటి రెండు చిన్న మాటలు అంతే. నాకు అన్ని ప్రార్థన చేయడం కూడా నాకు సరిగా తెలియదు. సో అప్పుడు ఆ 2 మాటలు చెప్పాను. ఎప్పుడైతే నేను ఆ మాటలు చెప్పినానో నా హృదయంలో ఎంతో నెమ్మదిగా ఉన్నట్టుగా అనిపించింది, నాకెంతో భారం దిగినట్టుగా అనిపించింది. సరే, నేను ఈ విషయాన్ని వెళ్ళి మళ్ళీ వాళ్ళకి చెప్పాను. అప్పుడు అన్నారు వాళ్ళు, రెగ్యులర్గా నువ్వు మీటింగ్స్కి వస్తే దేవుడు ఇంకా నీతో చాలా చక్కగా మాట్లాడతాడు అని జ్ఞాపకం చేస్తూ వచ్చారు. అలాగున మొట్టమొదటిసారిగా నా పాపములను ఒప్పుకోవడానికి, పశ్చాత్తాపడడానికి, నేను పాపినని తెలుసుకోవడానికి, నా పాపాలు ఒప్పుకోవాలి అనేటువంటి ఒక పరిస్థితిని నేను అక్కడికి వెళ్ళడం ద్వారా నాకు తెలుస్తూ వచ్చింది. అలాగూ నేను మరి ఆ సహవాసానికి వెళ్ళడం మొదలుపెట్టాను. ప్రభు పరిపరి విధాలుగా మాట్లాడుతూ వచ్చాడు, నా పాపాలన్నీ చూపించాడు, పాపాలన్నీ ఒప్పుకున్నాను, పశ్చాత్తాపడ్డాను, క్షమించమని కోరాను. మరి క్రమంగా దేవుని మందిరానికి వెళ్ళడం ఆరంభించాను, దేవుని యొక్క సహవాసంలో వెళ్ళడం మొదలుపెట్టాను. తర్వాత సువార్తకు వెళ్తూ, తర్వాత యవనస్తుల మీటింగ్స్కి వెళ్తూ, తర్వాత అన్ని మీటింగ్స్కి వెళ్తూ ఇలాగ ఆత్మీయంగా నేను వృద్ధిగా ఉంటున్నటువంటి సమయంలోనే నాకు గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో జాబ్ వచ్చింది. అంటే అదొక అద్భుతమైనటువంటి విధానంలో ఉద్యోగం రావడం ద్వారా నా విశ్వాసాన్ని మరింత అధికపరిచింది. అంటే దేవుడు నా పక్షముగా ఉన్నాడు, నా ప్రార్థన వింటూ ఉన్నాడు అనేటువంటి ఒక నిశ్చయత నా హృదయంలోకి వచ్చింది. అంటే ఎలాగంటే ఒక విధంగా ఇప్పుడు చెప్తే ఆశ్చర్యం అవుతుంది, దానంతా చెప్పడానికి సమయం లేదు. కానీ 1-2 మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. అంటే నేను ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ రాయలేదు. నాకు బీఎస్సీలో వచ్చినటువంటి మార్క్స్ ఆధారంగా నేను టెలిఫోన్స్ డిపార్ట్మెంట్లో, అంటే అప్పుడు కంబైన్డ్ టెలిఫోన్స్ అంటే పిఎన్టీ ఉండేది, పోస్టల్ అండ్ టెలికామ్ అని, ఈ 2 కలిపినటువంటి దాంట్లో నేను జూనియర్ ఇంజనీర్ పోస్ట్కి నేను అప్లై చేసినప్పుడు నా మార్క్స్ ఆధారంగా వాళ్ళు నాకు మరి ఉద్యోగము కొరకు మరి నా ఒరిజినల్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయమని చెప్పి నాకు ఒక రిజిస్టర్డ్ కవర్ పంపించారు. అయితే అది వచ్చిన రోజు హాస్టల్లో ఎవరు లేరు, ఎందుకంటే గొడవలు జరిగి అందరూ కూడా వెళ్ళిపోయారు. మరి రిజిస్టర్డ్ కవర్ వచ్చింది. తర్వాత ఎవరు లేరు. మరి ఆ యొక్క వాచ్మెన్ ఉన్నాడు. వాచ్మెన్ ఎవరు లేరయ్యా, అంతగా వెళ్ళిపోయినారు, ఎవరు లేదు, దాన్ని వెనక్కి పంపించేసేయి అని చెప్తూ ఉన్నాడు. ఆ టైంలో మరి ఆ దినమున గొడవలను బట్టి వెళ్ళిపోలేకపోయినటువంటి ఒక స్టూడెంట్ అక్కడ ఉండినాడు. ఆయన అడిగినాడు, ఏంటిది, ఎవరి కోసం చెప్తున్నామంటే అప్పుడు ఆ అడ్రస్ అంతా చూసి నేనేమో ఎంఎస్సి ఫిజిక్స్ నాది, అతనిది ఎంఎస్సి జువాలజీ, అంతా ఒకటే బ్లాక్లో ఉంటాం. ఆయన నాకు పరిచయం కూడా లేదు, కానీ ఎక్కడైనా మెస్లో అంటే మేము భోజనానికి తిన్నప్పుడు పక్కన కూర్చున్నప్పుడు ఏదో 1-2 మాటలు పరిచయం అంతే. పలాని ఊరు, మీ ఊరు ఇప్పుడు ఏ ఊరు అంటే ఊటుకూరు అంటారు, అంతేగాని మాది ఊటుకూరు, డోర్ నెంబర్ ఇది, పక్క వీధి, ఈ వీధి అని చెప్తారు. ఎవరు చెప్పరు కదా. అట్లాగే అనమాట, మీదే ఊరు అంటే పలాని ఊరు. సో ఆయన ఏం చేసేదంటే నా పేరు రాసి ఎల్లారిపల్లి అని ఒక టెలిగ్రామ్ ఇచ్చి ఒక టెలిగ్రామ్ పంపించాడు అనమాట. రిసీవ్డ్ జేఈ స్టార్ట్ ఇమ్మీడియట్లీ అని ఒక టెలిగ్రామ్ ఇచ్చి ఆయన వేసేస్తే ఆ టెలిగ్రాము మా లక్కిరెడ్డిపల్లికి వచ్చింది. కానీ మా ఊరు అది కాదు, అక్కడి నుంచి 7 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఆ టెలిగ్రామ్ని ఎలా డిస్పోజ్ చేయాలో పోస్ట్ మాస్టర్కి అర్థం కాల. పోస్ట్ మాస్టరు అప్పటికి 2 దినాలు గడిచిపోయింది. మరి ఏం చేయాలి ఈ దినాల్లో అంటే అంత సిన్సియారిటీ లేదండి. ఆ దినాల్లో చాలా సిన్సియారిటీ కదా. మరి వాళ్ళు చాలా పోస్ట్ మాస్టర్ కలవరపడిపోతున్నాడు. టెలిగ్రామ్ వచ్చింది, 3 దినాలు అయిపోయింది, దాన్ని డిస్పోజ్ చేయకపోతే తనకి ఏదైనా పనిష్మెంట్ వస్తుందేమన్న భయము. దీంతో ఈలోపు ఒక టీచర్ వస్తే, సార్ మీరు ఈ టెలిగ్రామ్ వచ్చింది, ఈ అబ్బాయి మీకు ఎక్కడైనా పరిచయం ఉంటే చెప్పండి సార్ అని అడిగినాడు అనమాట. ఆ టీచర్ నాకు ఎప్పుడు పరిచయం లేదు, ఆయన నన్ను ఎప్పుడు చూడలేదు. మరి ఆ టెలిగ్రామ్కి ఆయన రాశాడనమాట, దాని మీద మా ఊరి పేరు రాసి ఇక్కడికి పంపించేసేయండి, చేరుతుంది అని అన్నాడు. మరి ఆ టెలిగ్రామ్ నాకు వచ్చింది, ఆ టెలిగ్రామ్ అందుకున్నాను. తర్వాత నేను తిరుపతికి వెళ్ళాను. తిరుపతిలో ఆ రిజిస్టర్డ్ కవర్ తీసుకొని ఓపెన్ చేస్తే మరుసటి రోజు పొద్దున్నే నేను హైదరాబాద్లో ఒరిజినల్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. అదే రాత్రికి హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్లో ఒరిజినల్ సబ్మిట్ చేస్తే నాకు కేరళ రాష్ట్రంలో త్రివేంద్రంలో ట్రైనింగ్ కొరకే పంపించారు 10 నెలలు. పంపించే కంటే ముందుగా నేను ఊరికి వస్తే అప్పుడు ఎంక్వైరీ చేస్తే ఆ పోస్ట్ నాకు తీసుకొచ్చిన పోస్ట్ ఆయన చెప్తున్నాడు అనమాట. ఏం చెప్తున్నాడంటే,
నీది ఒక పెద్ద హిస్టరీ అయ్యా, అర్థం కాలేదు. మరి ఈ టెలిగ్రామ్ నీకు ఈ విధంగా రాలేదు, మరి ఆ టెలిగ్రామ్ ఎట్లా వచ్చిందంటే అని ఆయన చెప్తా ఉన్నాడు అనమాట. ఇట్లా టీచర్ ఒక ఆయన చెప్పాడు నీ అడ్రస్సు అని. అంటే ఎట్లా చెప్పాడు ఆయన నాకు తెలియదు కదా. అంటే జిల్లా పరిషత్ హై స్కూల్లో ఏ సంవత్సరంలో స్కూల్ ఫస్ట్ వస్తారో వాళ్ళ పేరు రాసి రోల్ ఆఫ్ ఆనర్స్ వాళ్ళ మార్క్స్ వేసి పక్కన విలేజ్ పేరు రాసి ఉంటారన్నమాట మా స్కూల్లో. ఈ టీచర్ ఎప్పుడో స్కూల్కి వెళ్ళినప్పుడు ఆ రోల్ ఆఫ్ ఆనర్స్ ఏ ఇయర్లో ఎవరు అని చదివినటువంటి దాన్ని చూసి నా పేరు చూసి గుర్తుపెట్టుకున్నాడంట ఆయన నా పేరు చెప్పాడంటే. చూడండి, ఇవన్నీ చూస్తే ఎంత ఆశ్చర్యకరంగా ఉంటాయంటే చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి. అలాగూ నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది. నేను తర్వాత ట్రైనింగ్ అయ్యాను. తర్వాత కరీంనగర్ జిల్లాలో పోస్టింగ్ కొరకు నన్ను అక్కడికి వేశారు. అది నా యొక్క ఒక విధంగా చెప్పాలంటే రక్షణ పొందక మునుపు, రక్షణ పొందిన తరువాత ఇంతవరకు జరిగినటువంటి విషయాలు. ఇలాగూ యేసు ప్రభు నిజమైన రక్షకుడు అని తెలుసుకొని, నేను పాపినని తెలుసుకొని ఆయన దగ్గర నా పాపములు ఒప్పుకొని పశ్చాత్తాపపడి మరి దేవుని బిడ్డగా నేను ఉంటూ మరి నేను కేరళకి వెళ్ళాను. కేరళలో 10 నెలలు ఉన్న కాలంలో మన సహవాసం ఎక్కడ దొరకలేదు. అక్కడ అన్నీ కూడా RCM చర్చెస్, మరి రకరకాలైనటువంటి పరిస్థితులు, వాటి మధ్య నా విశ్వాసాన్ని నేను చాలా మటుకు కోల్పోయాను. తర్వాత నేను పోస్టింగ్, నాకు గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది. నేను కరీంనగర్ జిల్లాలో మెట్పల్లి అనేటువంటి స్థలంలో పోస్టింగ్ వచ్చింది. అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్తే అక్కడ సహవాసం లేదు. ఈ పరిస్థితులను బట్టి నేను అక్కడ ఉండాల్సి వచ్చింది. మరి ఆ సమయంలో నా విశ్వాసంలో చాలా బలహీనునైపోయినాను. ఇట్లా ఉంది. కానీ దేవుడు నన్ను విడిచిపెట్టలేదని చెప్పడానికి వచ్చిన విషయం మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక దినమున నాకు అప్పటికి ఇంకా మ్యారేజ్ కాలేదు. నా పని ఏంటంటే తెల్లవారుజామునే స్నానం చేసేసేయడము, మార్నింగ్ 6 కల్లా ఆఫీస్కి వచ్చేసేయడము, కొద్దిసేపు ఆఫీస్లో ఉన్నటువంటి విషయాలు చూసుకోవడము, 8 గంటలకి ఉడిపి హోటల్కి వెళ్ళి టిఫిన్ చేసేయడము, మళ్ళీ వచ్చి ఆఫీస్ పని చూసుకోవడం. ఇదే బిజీలో ఉంటున్నాను. మరి ఒకరోజు ఉదయకాల సమయంలో ఆఫీస్ దగ్గర టిఫిన్కి వెళ్దామని గేట్ కాడికి వచ్చేటప్పటికి ఒక బ్యాగ్ తగిలేసుకుని ఒక ఆయన వచ్చాడు. వచ్చి, బ్రదర్ ఇక్కడ అక్మల్ రెడ్డి అనే ఒక ఆయన ఉన్నాడంటే ఇక్కడ ఇంజనీర్గా పనిచేస్తాడట, ఎవరు ఆయన అని అడిగాడు. నన్ను అడిగాడు. అడిగితే నేను ఇంతకు ఏమండి ఆయనతో పని నీకు అన్నాను. నేను లేదు, ఆయనతో మాట్లాడాలని నేను వచ్చాను అని అన్నాడు. ఏం మాట్లాడతావు అన్నాను. అంటే ఆయన్ను చర్చికి పిలుచుకుపోదామని వచ్చినాను అని అన్నాడు. అని అంటే ఎందుకు పిలుచుకుపోవాలంటే ఆయన యేసుప్రభువుని నమ్ముకున్నాడంట, మాకు తెలిసింది. మరి ఆయన్ను చర్చికి పిలుచుకుపోదామని వచ్చినాను. ఏం చర్చికి పిలుచుకుపోతావు నువ్వు అన్నాను. అంటే నేను ఇక్కడ హెబ్రోన్ సహవాసం ఉంది, నేను అక్కడికి పిలుచుకుపోతాను అన్నాడు. అంటే హెబ్రోన్ సహవాసం నేను ఇప్పటికి వచ్చి సంవత్సరం పైన అయిపోయింది, హెబ్రోన్ సహవాసం ఉందన్న సంగతి నాకు తెలియదు, నీకేం తెలుసు అని అన్నా నేను ఆయన్ని. అంటే అప్పుడు లేదు, చర్చి ఇక్కడ లేదు కానీ ఒక ఇంట్లో కూడుకుంటారు. నేను ఈరోజు ఆదివారం పరిచర్య కొరకే నేను ఇక్కడికి వచ్చినాను. నేను శనివారము ఈ దినము ముందుగానే వచ్చిన హెబ్రోన్ నుంచి. నా పేరు ఆండ్రూస్, అంటే సంగారెడ్డిలో ఉన్న గాడ్ సర్వెంట్ ఆండ్రూస్ గారు. అప్పుడు హెబ్రోన్లో ఆయన ట్రైనింగ్ గాడ్ సర్వెంట్ అనమాట. ఆయన నన్ను పరిచయం చేసుకొని నన్ను అలాగున్న చర్చికి తీసుకొని వెళ్ళి పరిచయం చేసి మళ్ళీ సహవాసంలో కలిపాడు. ఇట్లాగున్న నేను తప్పిపోయినటువంటి నన్ను దేవుడు తిరిగి సమకూర్చి సహవాసంలో చేర్చి నన్ను ఆత్మీయంగా బలపరుస్తూ వచ్చాడు. అక్కడ సహవాసంలో ఎదుగుతూ నాకు తర్వాత 1982 సంవత్సరంలోనే మరి జూన్లో వివాహమైంది. భార్యాభర్తలుగా మేము అక్కడికి వెళ్ళాము. తర్వాత అక్కడ మరి 2 సంవత్సరాలు నేను అక్కడ పనిచేయడానికి అవకాశం కలిగింది. దేవుడు అక్కడి నుంచి మాకు కడప జిల్లాకి మళ్ళీ ట్రాన్స్ఫర్ ఇచ్చాడు. అదొక పెద్ద అద్భుతమైనటువంటి విషయం. దేవుడు అక్కడికి కడప జిల్లాకు వచ్చాను. కడప జిల్లాలో దాదాపు 20 సంవత్సరాలు నేను పనిచేశాను. 20 సంవత్సరాలు పనిచేశాను. మరి కరీంనగర్ జిల్లాలో 4 సంవత్సరాలు పనిచేశాను. మరి తర్వాత ఇంకొక 4 సంవత్సరాలు హైదరాబాద్లో పనిచేశాను. ఇలాగున మొత్తం 28 సంవత్సరాలు నేను గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ వచ్చిన. ఇలాగున నా యొక్క విశ్వాస జీవితం ఇది. సో అలాగ రక్షణ పొందాను, విశ్వాస జీవితంలో కొనసాగుతూ వచ్చాను. మరి దేవుని పరిచర్యలో కూడా వాడబడుతూ ఉండేటువంటి వాడిని ఉంటూ ఉన్నప్పుడు ఇప్పుడు నా సేవా పిలుపు గురించి కొన్ని మాటలు చెప్పి దేవుడు నన్ను ఎట్లా సేవకు పిలిచాడు, పరిచర్యలు ఎట్లా వాడుకుంటూ వచ్చినాడు అన్న సంగతి గురించి జ్ఞాపకం చేసి నేను ముగించేస్తాను. నేను ఇట్లాగున్న మరి ఉంటుండగానే హైదరాబాద్ వెళ్ళాను. హైదరాబాద్ వెళ్ళిన తర్వాత
అంతకుముందే 1998 నుంచి దేవుడు నాతో మాట్లాడడం ఆరంభించినాడు. అంటే కొంతమంది దైవ సేవకులు నాతో మాట్లాడేవాళ్ళు. ఏమనేవాళ్ళంటే, అన్నా మీరు ఉద్యోగం చేస్తూ ఉన్నారు, మీరు సేవకు వస్తే బాగుంటుందన్నా అనేవాళ్ళు. ఏం బ్రదర్ మీరు పడే బాధలు చాలక నన్ను కూడా ఇబ్బందులు పెట్టాలనుకుంటున్నారా అనేవాడిని నేను. అంటే లేదన్నా, ఎందుకంటే మీకున్న ఆసక్తిని బట్టి, మీరు చేసే పరిచర్యను బట్టి మాకైతే అర్థమయ్యే విషయం ఏంటంటే మీరు సేవకు వస్తే బాగుంటుంది అని. నేను లేదులేండి బ్రదర్ అంటే వాళ్ళు నన్ను చాలాసార్లు అట్లా అనేవాళ్ళు. సరే, ఎందుకో నాకు ఆ సంవత్సరం తలంపు వచ్చి నేను ప్రార్థన చేస్తూ వచ్చా, ప్రభువా ఈ సేవకులందరూ నన్ను సేవకు వస్తే బాగుంటుంది బాగొస్తుంది అంటున్నారు కదా, మరి ఈ సంవత్సరం నాకు సేవకు ఒకవేళ మీరు నన్ను పిలుస్తూ ఉంటే వాచ్నెట్ సర్వీస్ వస్తుంది కదా, వాచ్నెట్ సర్వీస్లో నాకు సేవ పిలుపుని గురించినటువంటి వాగ్దానం నాకు ఇవ్వాలి అని నేను ప్రార్థన చేస్తూ వస్తే దేవుడు ఆ సంవత్సరం నాకు జకరియా 3:7 వాగ్దానం చేశాడు. నీవు నా ఆవరణములను కాపాడువాడవుగా ఉందువు అనేటువంటి ఆ మాట, నా సేవకుడు నిలుచు స్థలములో నీకు నిలుచు భాగ్యము నీకు నేను అనుగ్రహిస్తాననే మాట దేవుడు అక్కడ జ్ఞాపకం చేస్తూ వచ్చినాడు. ఈ మాట చదువుతూనే నాకు ఇంకా చాలా భయం వేసింది. నిజంగా ఏంటి, నేను ఊరికి అనవసరంగా ప్రార్థన చేసినానే అని అనుకున్నాను. ఊరికే ప్రార్థన చేయకపోతే పోయేది, ఊరికి అనవసరంగా ప్రార్థన చేసి చిక్కుల్లో పడ్డానే అనుకున్నాను. సరే, మళ్ళీ ఒక ప్రేరేపణ, ఏం ప్రేరేపణ, ఈసారి ఏదో ఇట్లా లాటరీలో వచ్చింటుందిలే అని మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. ప్రభా ఈ సంవత్సరం కనుక నువ్వు ఖచ్చితంగా నువ్వు వాగ్దానం ఇస్తే నీ సేవకు వచ్చేస్తా ప్రభా అని ప్రార్థన చేస్తూ వస్తే ఆ సంవత్సరం మళ్ళీ ఏమొచ్చిందంటే వాగ్దానము ఆదికాండము 28:15 వచ్చింది. అంటే దాంట్లో అంటే నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువను అని. ఇంకా నా పని అయిపోయింది. చాలా కలవరం అయిపోయింది. నేను ఎన్నో రకాలుగా అట్లా ఉంటూ వచ్చినాను. 2000, 2001, 2002, 2003 దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు. అనేకమైన వాగ్దానముల ద్వారా దేవుడు నన్ను సంధిస్తూ ఉంటున్నాడు, కానీ లోబడ్డం లేదు. చివరికి 2004 చాలా తీవ్రమైన ప్రెషర్ ఉంది నా మీద. దేవుడు ప్రతి నిమిషం కూర్చుంటే మాట్లాడుతున్నాడు. ఇంకా చేత కావడం లేదన్నమాట. ఇంట్లో సిస్టర్తో చెప్పాను, దేవుడు నన్ను చాలా తొందర చేస్తున్నాడమ్మా, నేను ఇంక ఉద్యోగం చేయలేను, దేవుని సేవకు నేను వచ్చేసేయాల్సిందే అని చెప్పాను. చెబితే అవన్నది, ఏం సేవ పోయా, నీలాంటి వాళ్ళంతా మస్తుగా సేవ చేస్తున్నారు భూమి మీద, ఆ సేవ అక్కర్లేదు, ఏం లేదు, ఉద్యోగంలో ఉండి సేవ చేసే చాలు, మనకి అక్కర్లేదు, అసలు మన పిల్లలకి రక్షణ లేకుండా మనం పోయి ఏం సేవ చేస్తాము అని ఆమె అన్నది. సో ఇప్పుడు నాకు ఇంకా కన్ఫ్యూషన్ అయిపోయింది. ఇప్పుడు అక్టోబర్ నెలలో మేము ఇద్దరం ఒక తీర్మానం చేసినాం. ఏంటంటే, దేవుని ఈ సంవత్సరం కనుక మా పిల్లలకి రక్షణ ఇస్తే, రక్షణ తీర్మానం వాళ్ళు చేస్తే మరి మేము సేవకు సమర్పించుకోవాలా అని. సరే, మేము అలా అనుకున్నాము. అక్టోబర్ నెలలో యూత్ క్యాంప్ జరుగుతుంది. మా పెద్ద అబ్బాయి యూత్ క్యాంప్కి వెళ్ళాడు. యూత్ క్యాంప్ నుంచి తిరిగి వచ్చి, నేను ప్రభువుని రక్షకునిగా తీర్మానం చేశాను, బాప్తిసం కొరకు నేను సిద్ధంగా ఉన్నాను అన్నాడు. సరే, అక్టోబర్లోనే మేము అనుకున్న నెలలోనే రక్షణ తీర్మానం చేశానండి. అప్పటి నుంచి చిన్నవాడిని అడగడం మొదలుపెట్టాం. మీ అన్న చిన్నప్పటి నుంచి మేము సండే స్కూల్కి తీసుకెళ్ళాము. తర్వాత మరి ఫ్యామిలీ ప్రేయర్లో మీకు ఎన్నో విషయాలు చెప్పాం కదా, నువ్వు ప్రభువుని రక్షకునిగా అంగీకరించడానికి నీకేం సమస్య అని వాడిని చాలా ఎంత ప్రెషర్ చేస్తున్నాం, కానీ వాడు మాత్రం మెదల్లేదు, కదలలేదు, ఒక్క మాట కూడా జవాబు ఇవ్వడు. అసలు అర్థం కాలేదు. అసలు 2004వ సంవత్సరం నేనేమో ఆ వాచ్నెట్ సర్వీస్ మినిస్ట్రీ కొరకై సూళ్ళూరుపేటకి పరిచర్యకు వచ్చిన. పూర్ణచంద్రరావు గారు అక్కడ ఉంటారు. నాయుడుపేట తర్వాత సూళ్ళూరుపేట 2 ఆ రాత్రి వాచ్నెట్ సర్వీస్ మినిస్ట్రీ విషయంలో బిజీగా ఉన్నాం. అంటే ఆయన ఒక చోట ఉంటే నేను ఒక చోట, ఆయన ఎటు వస్తే నేను అటు, అట్లా వెళ్ళి ఆ పరిచర్యలో ఉన్నాం. సరే, అయిపోయింది. రాత్రి అయిపోయింది, తెల్లవారిన తర్వాత ఫోన్ కాల్ వచ్చింది. కానీ నేను రాత్రి అంతా అలసిపోయినాను కాబట్టి పడుకొని ఉంటే వాళ్ళు లేపలేదు. కానీ వాళ్ళు చాలా తొందర చేసినారు పూర్ణచంద్ర గారిని. అర్జెంటుగా బ్రదర్ని లేపాలి అంటే లేపితే తెలిసిన విషయం ఏంటంటే, రాత్రి మా చిన్నబ్బాయి వాచ్నెట్ సర్వీస్ మినిస్ట్రీ కొరకై వాళ్ళ అమ్మ, 2 పిల్లలు అన్నమాట, నాకు 2 కొడుకులు, 2 కొడుకులు మరి వాచ్నెట్ సర్వీస్కి కడప బేర్షవాకి వెళ్ళాలి. వెళ్ళాల్సినటువంటి టైంలో
పెద్దవాడు మా సిస్టర్తో కలిసి వెళ్ళాడు. చిన్నవాడు అన్నాడు, మమ్మీ నేను మా ఫ్రెండ్స్ కూడా వస్తామన్నారు, వాళ్ళని కూడా వెంట పెట్టుకొని మందిరానికి వస్తాను, మీరు వెళ్ళిపోండి అన్నాడు. అంటే ఈమె నమ్మి వాళ్ళని వెంట పెట్టుకొని వస్తాడులే అనుకున్నది. సరే కానీ కనిపెట్టుకోనే ఉంది, కనిపెట్టుకోనే ఉంది, వస్తాడా రానే వచ్చాడు. సరే ఫ్రెండ్ ఏదో ఒక 2-3 వేసుకొని వచ్చినాడు. సరే వచ్చినాడు కనుకొని ఆమె పనిలో ఆమె బిజీ అయిపోయింది. అంటే వాచ్నైట్ సర్వీస్ మినిస్ట్రీలో బిజీ అయిపోయింది. వీడు ఎప్పుడో ఫ్రెండ్స్ని తీసుకొని బయటికి వెళ్ళిపోయినాడు. బయటికి వెళ్ళిపోయి 2-వీలర్లో చాలా స్పీడ్గా వెళ్తూ ఉన్నారన్నమాట. స్పీడ్గా వెళ్తూ ఉంటే ఆర్టీసీ బస్ స్టాండ్ రోడ్లో ఒక డిష్ వైర్ తెగిపోయి రోడ్డుకి అడ్డంగా వేలాడుతూ ఉన్నిందనమాట. ఆ వెలుగులో ఆ లైట్ ఆ యొక్క డిష్ వైర్ వేలాడుతున్న విషయం తెలియలేదు, అంటే కనపడలేదు. అది కరెక్ట్గా స్పీడ్లో వెళ్తున్నటువంటి మా అబ్బాయి డ్రైవ్ చేస్తూ ఉన్నాడు. వాడికి మెడకి ఇక్కడ తగులుకొని ఈ మెడంతా కంప్లీట్ ఇంచుమించు పీక కాడికి కోసుకుపోయింది. ఇంచుమించు ఎగిరి అంత దూరంలో పడ్డాడు. ఒక్కొక్కడు వెనక పక్కన్నాడు, ఇక్కడ పడిపోయాడు. ఈ బండి ముందుకు వచ్చి కొట్టుకొని వచ్చి వీని మీద పడింది, మా వాడి మీద పడింది. కాలు ఇరిగిపోయింది, లేయడానికి శక్తి లేదు. ఈ పక్కంతా రక్తం అంతా కారిపోతుంది. దారిలో పోయేటి వాళ్ళందరినీ కేకలేస్తూ ఉన్నారు. సార్ తట్టుకోలేకపోతున్నా, మమ్మల్ని ఎక్కడైనా హాస్పిటల్లో చేర్పించండి అని అంటూ ఉంటే, అది వాచ్నైట్ సర్వీస్ కదా, ఏమి కిక్కు దిగలేదా మీకు ఇంకా అంటున్నారు వాళ్ళు. ఎవరిని అడిగినా వాళ్ళు అదే అంటున్నారు, కిక్కు దిగలేదా ఇంకా అంటే వీళ్ళు తాగి పడిపోయినారేమో అనుకొని వాళ్ళు అనుకుంటున్నారు. సో 1-2 గంటలు అయిపోయింది. ఈ మెడంతా వాచిపోయింది, భరించలేని నొప్పి, ఇంకా తట్టుకోలేకపోయి కేకలేసి ఏడుస్తుంటే ఒక ఆటో వాడు వచ్చాడు. ఆటో వాడిని వస్తే అని అడిగినారు, ఎట్లా బ్రతిమలాడుకున్నారు. ఎక్కి వాడు చెప్పాడు, వాళ్ళకి చెప్పారు, మా డాడీకి తెలిసిన డాక్టర్ ఉన్నాడు ఇక్కడ పలానా చోట, అక్కడ తీసుకెళ్ళండి అని మా వాడు చెప్తే వాళ్ళు చెప్పారు, బాబు ఇంత పెద్ద యాక్సిడెంటు, అది ఏ డాక్టర్ మీ డాడీ తెలిసినా ఎవరు చేర్చుకోరు, అయ్యేది కాదు, ఇది కేసు అవుతుంది అని వీళ్ళు చెప్పిన మాట వినకుండా తీసుకుపోయి గవర్నమెంట్ హాస్పిటల్లో దోషించాడు. గవర్నమెంట్ హాస్పిటల్లో వేసి వెళ్ళిపోయాడు ఆటోవాడు. గవర్నమెంట్ హాస్పిటల్లో అంటే డ్యూటీ పోలీస్ ఉన్నాడు, తర్వాత డ్యూటీ డాక్టర్ ఉన్నాడు. ఆ రాత్రి దాదాపు 11:30-12 గంట ఆ ప్రాంతంలో మరి వాళ్ళు డ్యూటీ పోలీస్ అంటా ఉన్నాడు, ఏరా మైకి దిగలేదా ఇంకా, ఎంత ఇస్తారు లేకపోతే కేసు రాయమంటారా అంటున్నాడు. సార్ చచ్చిపోతున్నాం సార్, ముందు ట్రీట్మెంట్ ఇప్పించండి సార్, తర్వాత మేము ఏమన్నా పడతాంలే సార్, బాధ, ఈ పక్క కాలు ఒకటి ఇరిగిపోయింది, మెడ ఒకటి తెగిపోయింది, చాలా కష్టం, ఎంతలో బాధలో ఉంది. ఎవడు డాక్టరు వినిపించుకోవడం లేదు, పోలీసు వినిపించుకోవడం లేదు. అప్పుడు అర్థమైంది వానికి. ఏమర్థమైంది? మా డాడీ మమ్మీ చెప్పిన మాట నేను వినకపోవడం వల్ల నాకు ఈ పరిస్థితి అని ఆ గాయాలతోనే అప్పుడే మోకాళ్ళ మీదకి వెళ్ళి, ప్రభువా నేను పాపిని, నా పాప జీవితాన్ని బట్టి శిక్ష అంతా అనుభవిస్తూ ఉన్నాను, నేను విధేయత చూపిస్తాను, ఈ రోజు నుంచి నన్ను నీ సొంత రక్షకునిగా అంగీకరిస్తాను, నా పాపాలు క్షమించమని అక్కడే మోకాళ్ళ మీద ఒప్పుకొని, ఎప్పుడైతే ఒప్పుకున్నాడో పోలీస్ కేసు రాశాడు. తర్వాత పోలీస్ డాక్టర్ వచ్చి చూశాడు. మరి వెంటనే వాళ్ళ అడ్రస్ తెలుసుకొని బేర్షిబా ప్రార్థనా మందిరానికి ఫోన్ చేశారు. మరి బేర్షిబా దైవ సేవకుడు ఐజక్ గారు ఉన్నారు, ఆయన, తర్వాత మొత్తం చాలామంది హాస్పిటల్కి పరిగెత్తుకుంటూ వెళ్ళారు, చూశారు, ఇవంతా ట్రీట్మెంట్ ఇప్పించారు. నాకు మార్నింగ్కి ఫోన్ చేశారు. సో అర్థమైంది ఏమిటంటే, ఈ రాత్రికి రెండో కుమారుడు కూడా రక్షణ తీర్మానం చేశాడు. పొద్దున్నే తెల్లవారుజామున 4 గంటలకి నేను వాగ్దానం తీసుకుంటే నాకు వచ్చిన వాగ్దానం ఏంటి అని అంటే మత్తయి 4:19 ఏంటి అంటే, నిన్ను మనుషులను పట్టు జాలర్లుగా చేతును. ఇంక అయిపోయింది. ఇక నేను సేవలోంచి తప్పించుకోవడానికి వీల్లేనటువంటి పరిస్థితి అయిపోయింది. ఇలాగున్న దేవుడు నన్ను సేవకు పిలిచాడు. ఇంట్లో చెప్పాను. ఇంట్లో చెప్తే అంతవరకు ఆమె సరే అంటుంది, కానీ ఇప్పుడు మొండికేయడం మొదలుపెట్టింది. సరే నేను ప్రార్థన చేస్తూ వచ్చాను. ప్రభు నన్ను హెబ్రోన్ వెళ్ళమన్నాడు. నేను ఐజక్ గారికి చెప్తే, హెబ్రోన్ ఇప్పుడు పోతే ఎవరేస్తారయ్యా నీకు పోస్టింగు, ఇక్కడే ఉండు, కడపలో నేను నీకు ఏ హెడ్ క్వార్టర్ కావాలంటే ఇస్తానంటాడు. చివరికి లేదు, నన్ను దేవుడు నాతో మాట్లాడి హెబ్రోన్కి వెళ్ళాలి. హెబ్రోన్కి వెళ్ళాను. హెబ్రోన్లో కూడా ఎవరికి చెప్పకూడదు అనుకున్నాను, ఎవరికి చెప్పలేదు. అయితే దేవుడు అద్భుతంగా మరి హెబ్రోన్లో ఉన్నవారు నాకు సేవా పిలుపు ఉందన్న సంగతి జీటీ గారికి తెలిసింది. జీటీ గారు వెంటనే ఒక రోజు నన్ను పిలిచారు. నీకు బుద్ధి లేదు,
నీకు సేవా పిలుపు ఉందంట. నన్ను చాలామంది దైవ సేవకులు ఫోన్ చేసి నన్ను పిలిచి నన్ను సేవకు మరి పిలుపు ఉండేటువంటి వారిని మీరు సేవకు తీసుకోరు, పిలుపు లేని వాళ్ళందరినీ తీసుకున్నాను, నన్ను అరుస్తా అన్నారు. నీకు సేవ పిలుపు ఉందంటే ఎందుకు చెప్పలేదు నాకు అని అరుస్తూ ఉన్నాడు అనమాట. చెప్పాను, అంకుల్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అని అంటే, నువ్వేం షేర్ చేసుకోవాల్సిన అక్కర్లేదు, నీకు సేవ పిలుపు ఉందని నాకు అర్థమైంది, మేము ప్రార్థన చేస్తాం, వెయిట్ చేయి అన్నారు. అంతే. మరి కొన్ని నెలలు ఆగాము. తర్వాత 8 నెలల తర్వాత 2008వ సంవత్సరం జూలై 3వ తారీఖున సంపూర్ణమైన సేవకి సమర్పించుకొని నంద్యాలకు మేము సేవకు వచ్చాం. అలాగున 2008 నుంచి మేము నంద్యాల సేవలో ఉన్నాం. దేవుడు అనేకమైన పరిస్థితులు గుండా దేవుడు మమ్మల్ని తీసుకొని వెళ్తూ వచ్చినాడు. దేవుడు అనేకమైన క్లిష్ట పరిస్థితులని మాకు చూపించాడు. పరిచర్య చేయడానికి సహాయం చేస్తూ వచ్చినాడు. నా 2 కుమారులు రక్షణ పొందారు. తర్వాత వాళ్ళిద్దరికీ జాబ్స్ వచ్చాయి. ఒక అబ్బాయి అమెరికాలో వెళ్ళి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేసేవాడు, ఇంకొక అబ్బాయి స్వీడన్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేసేవాడు. అలాగో వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు. ఇవన్నీ కూడా చాలా అద్భుతాలు ఎన్నో జరిగినాయి. ఈ విషయాల్లో కూడా దేవుడు అలాగున్న వాళ్ళిద్దరిని ఉంచుతూ వచ్చినాడు. ఇలాగున్న దేవుడు మరి ఒక అద్భుతమైనటువంటి విధానంలో మమ్మల్ని రక్షించుకొని ఆయన ఒక అద్భుతమైన విధానంలో ఆయన సేవకు పిలిచి ఆయన పరిచర్యను అప్పగించి మేము నంద్యాలలో 2008 నుంచి ఇప్పటి వరకు సేవలో కొనసాగడానికి ప్రభు సహాయం చేస్తూ వస్తూ ఉంటున్నాడు. మరి ఈ ప్రాంతంలో కూడా నేను చాలామంది సహోదరుల మధ్య మరి కలుసుకునేదానికి దేవుడు నాకు అవకాశం ఇస్తూ వచ్చినాడు ఇంతకుముందు కూడా. మరి ఇంకా ఎంతో విస్తారమైన పని ఉంది ఆ ఏరియాలో. దేవుడు మరి మంచి సంఘాన్ని ఇచ్చాడు, మంచి విశ్వాసులను ఇచ్చాడు, మరి మంచి సంఘ పెద్దల్ని ఇచ్చాడు, చాలా బాధ్యత కలిగినటువంటి వారిని ఇచ్చాడు. చక్కని పరిచర్య చేయడానికి దేవుడు సహాయం చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఇలాగున దేవుడు మమ్మల్ని రక్షించుకొని ఆయన పరిచర్యకి పిలిచి ఆయన పరిచర్యలో వాడుకుంటున్నాడు. కాబట్టి ఈ విధంగా దేవుడు తన కార్యాన్ని జరిగిస్తూ ఉంటున్నాడు.